Daily. Taste the Daily. దేవరాతో సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ని కాంకర్ చేసిన ఎన్టీఆర్ ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. RRR దేవరా సినిమాలతో నేషనల్ లెవెల్లో మార్కెట్ సొంతం చేసుకున్న తారక్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తిరిగెక్కుతున్న సినిమాను ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో భారీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రిస్క్ చేసి మరీ మేకోవర్ అవుతున్నారు. నీల్ ప్రాజెక్ట్ లో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న జూనియర్ లీన్ లుక్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదని, డ్రాగన్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే అన్నారు మేకర్స్. ఫైనల్ టైటిల్ ఏంటి అన్నది గ్లోబల్ ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తామని చెప్పారు. రీసెంట్ గా వారణాసి టైటిల్ ను భారీ ఈవెంట్ లో రివీల్ చేసింది చిత్ర యూనిట్. అదే ట్రెండ్ ను ఫార్ములాను ఫాలో అవుతూ ఎన్టీఆర్ సినిమా ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా వారణాసి రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్షిప్ లో ఉన్నారా? ఆ మధ్య ఓ మూవీ ఈవెంట్ లో ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ఆ వార్తలకి మరింత బలాన్నిచ్చేలా మరో ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఈ విషయంలో ధనుష్ మృణాల్ రియాక్షన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లోనూ క్రేజీ మూవీస్ లో నటించిన ఈ వర్స్టైల్ స్టార్ అక్కడి మూవీ ఈవెంట్స్ లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తుంటారు. అలా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న ధనుష్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ట్రెండ్ అయ్యారు. ఆ మధ్య సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్ కు హాజరయ్యారు ధనుష్. ఈ సందర్భంగా ఆ మూవీ హీరోయిన్ మృణాల్ తో మాట్లాడుతున్న కొన్ని క్లిప్స్ వైరల్ అయ్యాయి. అంతే, ఇద్దరి మధ్య సంథింగ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్ కు సంబంధించిన న్యూస్ కావడంతో దక్షిణాదిలో ఈ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ముందు ఈ రూమర్స్ ను లైట్ తీసుకున్న మృణాల్ ఎంతకీ ఆగకపోవడంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్ కు ధనుష్ అటెండ్ అవుతున్న విషయం తనకు అస్సలు తెలీదన్నారు. అజయ్ దేవ్గన్ ఇన్వైట్ చేస్తేనే ఆయన వచ్చారని, ఈవెంట్ లో ఫార్మల్ గా మాట్లాడుకున్నామే తప్ప స్పెషల్ ఏం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా మృణాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న దో దీవానే షహర్ మే అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోపై ధనుష్ కామెంట్ చేయడం, దానికి మృణాల్ లవ్ ఎమోజీతో రిప్లై ఇవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి రిలేషన్షిప్ కి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. మరి ఈ వార్తలపై ఈ జంట మరోసారి స్పందిస్తుందేమో చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న పూరి జగన్నాథ్ అప్కమింగ్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రీవియస్ మూవీ విషయంలో ఫాలో అయిన నయా ఫార్ములాస్ ని పక్కన పెట్టి పాత స్టైల్ ని మళ్లీ ఫాలో అవుతున్నారు. దీంతో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉంది పూరి తీరు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు ఫెయిల్ అవడంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న పూరి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కష్టపడుతున్నారు. అందుకే తన కెరీర్ పీక్ లో ఉన్న టైంలో ఫాలో అయిన మేకింగ్ స్టైల్ ను ఈ సినిమా కోసం రిపీట్ చేశారు. గతంలో ఏ సినిమా అయినా 3-4 నెలల్లో పూర్తి చేసేసేవారు పూరి. అలా కంప్లీట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాను కూడా అంతే స్పీడ్ గా పూర్తి చేశారు పూరి. జస్ట్ 5 months లో షూటింగ్ అంతా పూర్తి చేసి ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు సేతుపతి సినిమా కోసం తన రెగ్యులర్ స్టైల్ ను పక్కన పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు. గతంలో ఏ సినిమా స్క్రిప్ట్ కూడా మరో రచయితతో డిస్కస్ చేసినట్టుగా కనిపించలేదు పూరి. కానీ పూరి సేతుపతి సినిమా కథను లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ తో డిస్కస్ చేశారన్న టాక్ వినిపించింది. ఈ సినిమా విషయంలో స్క్రిప్ట్ ఫైనల్ చేయడం నుంచి ఆర్టిస్ట్ సెలక్షన్ వరకు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమాలో టబు, దునియా విజయ్, సంయుక్త మీనన్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వారికే అవకాశం ఇస్తుండటంతో సినిమా మీద అంచనాలు డబుల్ అవుతున్నాయి. కేటుగాళ్లు సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మారుతున్న టెక్నాలజీ స్టార్ హీరోయిన్లకి ఇబ్బందికరంగా మారుతోంది. రీసెంట్ టైమ్స్ లో అలా సైబర్ సమస్యలతో ఇబ్బంది పడ్డ బ్యూటీస్ తమ సమస్యని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేస్తున్నారు. గతంలో మార్ఫింగ్ ఫోటోలతో సెలబ్రిటీలు ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత డీప్ ఫేక్ వీడియోల ట్రెండ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఫేక్ వాట్సాప్ అకౌంట్స్ తో సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు కేటుగాళ్లు. ఈ మధ్యకాలంలో అదితిరావు హైదరి, శ్రియా శరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా టాప్ బ్యూటీస్ తమ పేరుతో క్రియేట్ అయిన వాట్సాప్ అకౌంట్స్ గురించి పోలీసులను ఆశ్రయించారు.
స్టార్ హీరోయిన్ల ఫోటోలతో వాట్సాప్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న క్రిమినల్స్ ఫోటోషూట్ ఆఫర్ అంటూ ఫోటోగ్రాఫర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం హీరోయిన్స్ దృష్టికి కూడా రావడంతో సోషల్ మీడియా వేదికగా అందరినీ అలర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతోంది. ఫేక్ మెసేజ్లకు రియాక్ట్ కావద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు హీరోయిన్స్. రీసెంట్ గా ఈ తరహా క్రైమ్ ను అదితి రావ్ హైదరీ ఫస్ట్ బయటపెట్టారు. తన ఫోటోతో ట్రెండ్ అవుతున్న వాట్సాప్ నంబర్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు అదితి. ప్రొఫెషనల్ వర్క్ కు సంబంధించిన ఏ విషయమైనా తన టీం మాత్రమే డీల్ చేస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. అదితి తర్వాత శ్రీయ, రకుల్ కూడా తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పోస్ట్ చేశారు. తమ ఫోటోలతో ట్రెండ్ అవుతున్న వాట్సాప్ నంబర్స్ ను సోషల్ మీడియా పేజెస్ లో షేర్ చేశారు. ఫేక్ అకౌంట్స్ విషయంలో అభిమానులు అలర్ట్ గా ఉండాలని రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు వెండి తెర మీద వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎక్కువగా సౌత్ లాంగ్వేజెస్ లోనే ఈ రేంజ్ సక్సెస్ లు కనిపించాయి. కానీ ఇప్పుడు ఓ నార్త్ సినిమా కూడా ఈ మ్యాజిక్ ని రిపీట్ చేసింది. 50 లక్షలతో తెరకెక్కిన ఓ సినిమా 100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతూ రేర్ రికార్డ్ సెట్ చేసింది. లాలో కృష్ణ సదా సహాయతే. ఇప్పుడు ఈ సినిమానే నేషనల్ సెన్సేషన్. గుజరాతీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా వెండితెర మీద కనక వర్షం కురిపిస్తోంది. సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 7 వారాల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది లాలో. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తొలి వారం రోజుల్లో 21 లక్షల వసూళ్లు మాత్రమే సాధించింది. ఆ తర్వాత మరో 2 వారాల పాటు అదే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక 4వ వారం నుంచే అసలు మ్యాజిక్ జరిగింది. మౌత్ టాక్ సూపర్బ్ గా ఉండడంతో ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టారు. దీంతో వసూళ్ల సునామీ మొదలైంది. 7వ వారంలోకి ఎంటర్ అయ్యేసరికి 70 కోట్ల మార్కు క్రాస్ చేసింది ఈ చిన్న సినిమా. ఇప్పటి వరకు గుజరాతీ సినిమా సాధించిన హైయెస్ట్ కలెక్షన్స్ 50 కోట్లు మాత్రమే. ఆల్రెడీ లాలో ఆ మార్కును క్రాస్ చేసింది. ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుండడంతో ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం పక్కా అంటున్నారు క్రిటిక్స్. అదే జరిగితే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలుస్తుంది లాలో కృష్ణ సదా సహాయతే. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.